మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో యేసయ్య నీ మాటలు తీసుకొని వాగ్దానపూర్వకంగా మీ దగ్గరికి వచ్చినాడు గన తన వాగ్దానం చేత, తన మాట చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారు ఒకసారి చూడగలిగితే లేవి కాండము 26వ అధ్యాయం 2వ వచనంలో మనం ధ్యానం చేసుకోగలిగితే, దేవుని పిల్లారా, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యెహోవాను చెప్తున్నాడు. అంటే చేయగలిగిన యెహోవా మాట ఎలా ఉందంటే, ఏసే మనతో ఏమంటున్నాడంటే, పరలోకమందున్న యెహోవా మందిరం అంటే మనం వెళ్ళే సంఘాన్ని మనమంట సన్మానించాలంట. దేవుని పిల్లలు అంటే గౌరవించాల, దానిలో మనం ప్రవేశించినప్పుడు ఆనందంగా ఉండాలి. యెహోవా మందిరం మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధ మందిరాన్ని సన్మానించాలా. నేను యెహోవాను జాగ్రత్త అని చెప్తున్నాడు యేసయ్య మనతో. కనుక మన మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన సన్మానించి గౌరవించి ఆ మందిరంలో కూర్చొని ఆనందించగలిగే భాగ్యం మనందరం కలిగి ఉన్నట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, అవునయ్యా, జీవమగలిగిన తండ్రి, నీ మందిరంలో మేము చేరినప్పుడు నీ మందిరాన్ని సన్మానించాలా, గౌరవించాలా తండ్రి. నైనా ఇదిగో మేము ఉండే ఇంటిని మేము ఎంత గౌరవించి దానిలో మేము జీవిస్తాం తండ్రి, దానికంటే ఎక్కువగా నీ మందిరాన్ని సన్మానించి గౌరవిస్తే తండ్రి నువ్వు ఆనందపడతావు, నువ్వు సంతోషపడతావు తండ్రి. ఆ సంతోషంలో మేమందరం కూడా పరవశించినట్టు అట్టి కృప మాకేమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే నీ మందిరాలు పడగొడుతూ సన్మానించకుండా అవమానపరుస్తున్నారు, అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని వారు కూడా నీ మందిరాన్ని సన్మానించి నీ వలన దయ పొందే వారిగా ఉండినట్లు కృప చూపమని, ఎంతమంది అయితే పిల్లలు ఈ మాటలు వింటున్నారో వారిని కుటుంబాలు మీరు ఆశీర్వదించండి, వారి పనులు మీరు ఆశీర్వదించండి, వాళ్ళ రాకపోకలో కృప చూపుతండి, ప్రమాదాల నుంచి మీరు బిడ్డలను కాపాడి వారి చేతి పనులు బహుగా దీవించమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.